జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎకరా ఏదైనా ప్రభుత్వ అవసరం కోసం ఒక ఎకర భూమి గనక మరి రైతుల నుంచి తీసుకుంటే అది విధ్వంసం. జగన్మోహన్ రెడ్డి గారు తను ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం అని చెప్పి తాడేపల్లిలో ఒక ఎకరంలో ఇల్లు కట్టుకుంటే అది ప్యాలెస్. ఇదే చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల ఇల్లు కడితే అది రేకుల షెడ్డు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 3 పంటలు పండే పచ్చటి పొలాలను గనక మరి తీసుకుంటే ఇది డెవలప్మెంట్. ఈ రకంగా వాళ్ళ మాటలు, వాళ్ళ పత్రికలు, వాళ్ళ విశ్లేషణలు ఒక అద్భుతాలు జరగబోతున్నాయి చంద్రబాబు నాయుడు గారు హయాంలో అని చెప్పి గొప్పగా రాస్తూ ఉన్నాయి. జగన్ చేసే విధ్వంసం, వీళ్ళు చేసే అభివృద్ధి. జగన్ మాట్లాడితే బూతులు, వీళ్ళు మాట్లాడితే నీతులు. ఈ రకంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు అమరావతికి సంబంధించి 33,000 ఎకరాల భూమి తీసుకుంటేనే అది అవసరం లేదని చెప్పి పెద్ద మేధావులు, నిపుణులు చాలామంది చెప్పారు. ఈ రాజధానికి సంబంధించినటువంటి కమిటీ వేస్తే కమిటీ కూడా చెప్పింది అన్ని ఎకరాలు అవసరం లేదు, 5,000 ఎకరాలే చాలా ఎక్కువ అని చెప్పింది. అయినా కూడా ఇక్కడ వద్దు అనేటువంటి అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేపట్టాలని చెప్పి అక్కడ రైతులు మేము పొలం ఇవ్వండిరా బాబు అని మొత్తుకున్నా కూడా, ఏడ్చినా కూడా లేదు ఇది ఉట్టి ప్రచారమే, రైతులు స్వచ్ఛందంగా ఇస్తున్నారు భూములని చెప్పి మరి ఆ భూములు రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవడం, అది కూడా 33,000 ఎకరాలు. ఇది తీసుకున్నది ఎవరు? దీంట్లో కూడా పెద్ద కుట్ర ఉంది కదా. మరి అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళే కదా. వేరే చోట రాజధాని వస్తుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి అక్కడ భూములు కొన్న తర్వాత టక్కున ఇక్కడ అమరావతి ప్రాంతంలో రాజధాని అని చెప్పి ఇక్కడ వీళ్ళ చేత భూములు కొనిపించి ఆ రైతులు వీళ్ళు పాపం తక్కువ ధరలకే అమ్ముకున్నటువంటి క్రమంలో మరి రైతులు ఏడమే బాగుపడ్డారు. అక్కడ పంటలు పండించుకునే రైతులు పోయారు, ఆ భూములు వదిలేసినటువంటి రైతులు పోయారు. సో లాభపడింది ఎవరంటే అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు. సో ఆ రకంగా అప్పుడు 33,000 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రెండో విడత కింద 44,670 ఎకరాలు భూమిని మళ్ళీ సేకరిస్తున్నారంట. ఈ భూమి కూడా రైతులు అడుక్కుంటున్నారంట, తీసుకోండి అని చెప్పి అడుక్కుంటున్నారంట. జగన్ గారి హయాంలోనేమో ఒక ఎకర భూమి తీసుకుంటేనేమో వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని భయపెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి ఆ రకంగా భూములు తీసుకున్నారు అని చెప్పి ఇప్పటికీ కూడా అందులో అవినీతి జరిగింది అని ప్రచారం చేస్తారు. ఇక్కడ మాత్రం రైతులు స్వచ్ఛందంగా ఇస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ మరి ఎక్కడ రైతులు స్వచ్ఛందంగా ఇస్తున్నారో మనకైతే తెలియదు. ఎందుకంటే ఏ రైతైనా సరే భూమితో ఉన్నటువంటి అనుబంధం చాలా గొప్పది. తల్లికి కొడుకుకి ఉండేటువంటి అనుబంధం అంత గొప్పది ఆ భూమితో ఉన్నటువంటి అనుబంధం. 3 పంటలు పండే భూమిని ఏ రైతు కూడా వదులుకోడు. కానీ మరి వీళ్ళు వదిలేస్తున్నారు, రైతులే వద్దంటున్నారు, అడుక్కుంటున్నారు అని చెప్తున్నారు. మరి రైతులను అడుక్కునే వాళ్ళుగా తయారు చేశారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు మొత్తానికి అంటే అప్పుడు తీసుకున్నటువంటి భూమి, ఇప్పుడు తీసుకోబోయేటువంటి భూమి, ఆల్రెడీ ప్రభుత్వాన్ని ఉన్నట్టు భూమి మొత్తం లెక్కిస్తే 1,00,000 ఎకరాలకు పైగా ఉంటుంది. మరి ఇంత భూమిలో రాజధాని నిర్మాణం అనేటువంటిది నాకు తెలిసి అంటే నాకైతే తెలియదు, కానీ మరి ఎక్కడైనా చేశారేమో నాకైతే తెలియదు. మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్లోనే అనుకుంటాను నేనైతే. మరి మేధావులు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి, మనం కూడా తెలుసుకుంటాం. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే శాశ్వతమైనటువంటి భవనాల కోసం అంటే ఫ్యూచర్లో జరిగేదాని కోసం సరిపోదని చెప్పి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా తీసుకుంటున్నారని చెప్తా ఉన్నారు. ఏ రకంగా అంటే ఇక్కడ విమానాశ్రయాలు నిర్మించడం కోసం, రైల్వే లైన్లు నిర్మించడం కోసం, అదేవిధంగా మెట్రో స్టేషన్ నిర్మించడం కోసం, స్పోర్ట్స్ సిటీ నిర్మించడం కోసం మరి వివిధ కంపెనీలు ఇక్కడ రావడానికి ఆసక్తి చూపుతున్నాయి. కాబట్టి వాళ్ళ నుంచి కూడా డిమాండ్ పెరుగుతూ ఉంది భూములు కావాలని చెప్పి. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇంకా రకరకాల అవసరాల కోసం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ముందు జాగ్రత్తగా ఈ 44,670 ఎకరాల భూమిని తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన ప్రణాళికలు CRDA రూపొందిస్తుందని చెప్పి వాళ్ళ పత్రికలు ఈరోజు చాలా అద్భుతంగా ఫ్రంట్ పేజీలో రాశారు. వాళ్ళు 4 మండలాల్లో 11 గ్రామాలు కలుపుకొని తుళ్ళూరు, అమరావతి, తాడుకొండ, మంగళగిరి ఈ మండలాలకు సంబంధించి 11 గ్రామాల్లో ఈ భూమి సేకరణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి భూములలోనే ఇంకా పూర్తి స్థాయిలో పనులు చేపట్టలేదు. అది కూడా తాత్కాలికమైనటువంటి బిల్డింగులే నిర్మించారు. ఇప్పుడు వర్షం వస్తే కారేటువంటి బిల్డింగులు, వర్షం వస్తే రోడ్లన్నీ కూడా మరి చెరువులను తలపించే విధంగా ఉండేటువంటి భూములు, సో రోడ్లు మరి ఈ రకంగా ఉన్నాయని చెప్పి ఎవరన్నా వార్త రాసినా ఏం చేసినా అమరావతిలో పూర్తి చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ మొన్న మధ్య బుడమేరు వరదలు వచ్చినప్పుడు మనం చూసాం. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి కదా, ఎందుకు అవసరమా అని చెప్పి ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని తొక్కి పెట్టేస్తా, నారదీస్తా, అమరావతిలో పూర్తి చేస్తా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మాట్లాడారు అప్పుడు అమరావతి వాటికి సంబంధించి వరదలకు సంబంధించి. సో ఈ రకంగా అక్కడ వరదలు వస్తున్నాయని చెప్పి ప్రపంచ బ్యాంకు కూడా చెప్పింది, వాటికి సంబంధించి ప్రాజెక్టుల నిర్మాణం కూడా చేపట్టాలని చెప్పింది అప్పుడు. సో అంటే పరిస్థితులు అయితే బాగలేవనే కదా అక్కడ ఉద్దేశం.
సో మరి అట్లాంటప్పుడు అక్కడ నిర్మాణం చేపడుతున్నారు సరే, ఉన్నటువంటి 33,000 ఎకరాల్లోనే నిర్మాణాలు చేపడితే అయిపోయింది. మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటున్నారు అంటే, ఇక మేమే అధికారులు ఉంటాం, మళ్ళీ 15 సంవత్సరాలు పొత్తుతో ఉంటాం కాబట్టి ఏ ఇబ్బందులు ఉండవు, కాబట్టి ఈ పొత్తు విడిపోకుండా ఉంటే మేమే గెలుస్తాం కాబట్టి ఇక వచ్చిన నష్టం ఏం లేదు, మళ్ళీ మనం భూములు కొందాం, మన వాళ్ళ చేత కొనిద్దాం, మన జేబులు నింపుకుందాం, రైతులని నట్టేయటం ముంచుదాం. ఇప్పుడు వీళ్ళు భూమి తీసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి రైతులకి ఏ రకంగా మేలు జరుగుతుంది? వాళ్ళ పంటలు పండకపోగా పంట రూపంలో వచ్చేది అది నష్టపోతారు. మరి ఇప్పుడు వీళ్ళు భూములు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఏ రకంగా ఇస్తారు? అక్కడ మార్కెట్లో ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు చెప్పేటువంటి రేటు, ఆ రేటు వాళ్ళకి ఏమైనా ఇస్తారా? ఇవ్వరు కదా. ల్యాండ్ పూలింగ్లోనే తీసుకుంటున్నారు కదా వీళ్ళు. మరి అదే కనుక ఇప్పుడు మీకు ఉన్న దాంట్లోనే నిర్మాణాలు చేపట్టి మీరు దానికి అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తే, వివిధ కంపెనీలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి భూములు, ఆ చుట్టుపక్కల భూములన్నీ పెరుగుతాయి. సామాన్య మానవుడు కూడా అప్పుడు కోటీశ్వరులు అవుతారు. మీరు ఏదైతే ఇప్పుడు P4 అంటున్నారు కదా, అట్లా మీరు ఇది అమలు చేయకపోయినా పర్లేదు, ఆ రకంగా కనీసం వాళ్ళ రాష్ట్రం మొత్తం కాకపోయినా ఆ ప్రాంతం వరకైనా పాపం చుట్టుపక్కల ఉన్న వాళ్ళన్నా, ఆ 11 గ్రామాలన్నా, ఈ 4 మండలాలు ఉన్నటువంటి వాళ్ళన్నా డెవలప్ అవుతారు కదా. ఆ ఆలోచన లేదు, వాళ్ళు డెవలప్ కాకూడదు, మన వాళ్ళు డెవలప్ కావాలనేటువంటి ఆలోచన ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 1,00,000 కోట్లకు పైగా ఖర్చు అవుతా ఉంది ఇక్కడ. సో ఈ రకంగా 1,00,000 కోట్లు ఖర్చు అవుతూ ఉంటే మొత్తం రాష్ట్రానికి సంపాదించిన, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా ఇక్కడనే పెడుతుంటే మరి ఏ రకంగా రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది? ఇప్పుడు రాయలసీమ పరిస్థితి ఏంది? ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంది? మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంది? ఒకటే చోట డెవలప్మెంట్ అంటే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంది? మరి ఈ అప్పు భారం అంతా కూడా మళ్ళీ రాష్ట్ర ప్రజల మీద పడడానికి అవకాశం ఉంటుందా లేదా? మరి దీని అన్నారా విధ్వంసం అని? ఇది విధ్వంసం అన్నారంటే మళ్ళీ యువతల మీద బూతులు. ఒకవేళ నిజంగానే కనుక రైతులు అడుక్కొని మా భూములు తీసుకోండి అని ఇస్తే సంతోషమే. ఇంకా దాన్ని మనం రైతులు ఇస్తున్నప్పుడు ఇంకా ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? ఎవరు ఏం చేయలేరు. సో మొత్తానికైతే అమరావతి ప్రాంతంలో 1,00,000 ఎకరాలు 3 పంటలు పండేటువంటి ఆ భూములన్నీ కూడా మరి వీళ్ళ చేతుల్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం చాలా నీట్గానే చేస్తూ ఉన్నారు. అంటే దీని వెనుక కూడా ఒక ఆలోచన ఉందని చెప్పి పొలిటికల్ సర్కిల్ ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది కదా. ఇప్పుడు ఈ రకంగా తీసుకోవడం వల్ల, తీసుకొని ముందే అంటే ఇది పూర్తి కాకముందే మరొక 44,000 ఎకరాలు తీసుకుంటున్నారంటే ఇది వీళ్ళ చేతుల్లో పెట్టుకొని, సో రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలు మళ్ళీ జగన్ వస్తే ఇబ్బంది కదా, ఎందుకు వచ్చిన బాధ, మళ్ళీ వీళ్ళనే గెలిపించుకుందాం అనుకునే విధంగా, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అదే రకంగా అనుకునే విధంగా డెవలప్మెంట్ కావాలంటే మళ్ళీ టీడీపీ ప్రభుత్వమే రావాలని చెప్పి ఓట్లు మళ్ళీ మనకే వేయాలన్న ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారనేటువంటి ఒక చర్చ అయితే పొలిటికల్ సర్కిల్ అయితే గట్టిగానే జరుగుతోంది. చూద్దాం మరి రానున్న రోజుల్లో మరి ఇంతటితోనే ఆపుతారా, లేకపోతే ఇంకేమన్నా రైతులే స్వచ్ఛందంగా ఇస్తున్నారు, రైతులు అడుక్కుంటారని చెప్పి భూములు తీసుకోమని అడుక్కుంటున్నారని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గర భూములు తీసుకునే ప్రయత్నం చేస్తారనేది రానున్న రోజుల్లో తేలుతుంది. ఏదేమైనా కూడా మొత్తానికి అమరావతి పేరు చెప్పి 1,00,000 ఎకరాలు వీళ్ళ నాయకులు అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళే తీసుకుంటున్నారనేటువంటి అభిప్రాయాలే ఎక్కువగా వ్యక్తం అవుతూ ఉన్నాయి.